హాయ్ ఫ్రెండ్స్. నేను ఆధార్ అండ్ పాన్ ఎలా లింక్ చేసుకోవాలో చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ గూగుల్‌లో ఆధార్ అని లింక్ సెర్చ్ చేశాక, ఇక్కడ మనం థర్డ్ లింక్ సెలెక్ట్ చేయాలి. ఫస్ట్ అండ్ సెకండ్ లింక్ కాకుండా ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ హోమ్ అని ఉంది గదా! ఆ లింక్ సెలెక్ట్ చేయాలి. అది ఓపెన్ చేశాక హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో, ఇందులో లింక్ ఆధార్ స్టేటస్ అండ్ లింక్ ఆధార్ అని ఉంది గదా! ఆ లింక్ ఆధార్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. అప్పుడు పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు మెయిన్‌గా 3 స్టెప్స్ ఉంటాయి. అండ్ మనం ఇక్కడ ఫస్ట్ స్టెప్‌లో పాన్ అండ్ ఆధార్ ఎంటర్ చేసి, ఇక్కడ వాలిడేట్ అని ఎంటర్ చేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్‌లో మనకు ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేసిన డేట్ వచ్చేసి 1/7/2017 అని చెప్పారు కదా! ఆ బిఫోర్ డేట్‌లో తీసుకున్న పాన్స్‌కి మాత్రమే లింక్ చేయాలి. ఆహ్, ఆ 1/7/2017 తర్వాత తీసుకున్న ఆహ్, ఆహ్, పాన్‌కి ఆల్రెడీ లింక్ అయ్యి ఉంటుందని అక్కడ మెన్షన్ చేశారు. ఇది ఓన్లీ ఏది పాత పాన్ కార్డ్ ఉన్న వాళ్ళకే. కొత్త వాళ్ళకైతే అవసరం లేదు. దీనికి మెయిన్‌గా కావాల్సిందైతే వ్యాలిడ్ పాన్, ఆధార్ అండ్ మొబైల్ నంబర్ ఒక 3 కావాలి. ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ ప్రాసెస్‌లో చూస్తే మనం లింక్ ఆధార్ అని సెలెక్ట్ చేస్తాం కదా! ఆ నెక్స్ట్ ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఇక్కడ సేమ్ పాత డీటెయిల్ ఎంటర్ చేశాక ఇక్కడ కంటిన్యూ అని ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఆ తర్వాత మళ్ళీ పాన్ 2 టైమ్స్ ఎంటర్ చేయాలి. అండ్ మొబైల్ నంబర్ కూడా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ కంటిన్యూ సెలెక్ట్ చేయండి. ఆ తర్వాత ఇలా వస్తుంది. ఓటీపీ వస్తుంది. ఓటీపీకి తర్వాత మనం కంటిన్యూ సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఇన్‌కమ్ టాక్స్ అనే ఆప్షన్ మనకు అవైలబుల్‌లో ఉంటుంది. ఆ ఇన్‌కమ్ టాక్స్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. మనం ఇండివిడ్యువల్ కాబట్టి. నెక్స్ట్ ప్రొసీడ్ అని సెలెక్ట్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్‌కెళ్తుంది. ఇక్కడ మనము ప్రెజెంట్ ఇయర్ సెలెక్ట్ చేయాలి. అక్కడ ఓల్డ్ ఇయర్ చూపిస్తుంది. 25, 26 అనేది సెలెక్ట్ చేసి, ఇక్కడ పేమెంట్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే ₹1000 చూపిస్తుంది. ఈ అక్కడ అదర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. ఇది ఓల్డ్ అమౌంట్ అయితే 500 ఉంది గానీ ప్రెజెంట్ కాస్ట్ పెంచారు. ఎందుకంటే ఇక లాస్ట్ డేట్ వచ్చింది కాబట్టి. కంటిన్యూ సెలెక్ట్ చేశాక ఇక్కడ పేమెంట్ వస్తుంది. మనం అదర్స్‌లోనే పేమెంట్ ప్రాసెస్ కంప్లీట్ చేసేయాలి. ఆ తర్వాత మనము స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఒక 24 అవర్స్ తర్వాత అలా చెక్ చేసుకోండి. ఇక్కడ వెరిఫై స్టేటస్ లింక్ అని ఉంటుంది కదా! మనం బిఫోర్ చూసాం కదా! ఇక్కడ లింక్ ఆధార్ స్టేటస్ అని ఉంది కదా! ఆ ఆప్షన్ సెలెక్ట్ చేశాక పాన్ అండ్ ఆధార్ డీటెయిల్స్ ఎంటర్ చేసి మనము లింక్ అయిందా లేదా అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వ్యూ ఆధార్ స్టేటస్ ద్వారా మనం స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తున్నట్టు అయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నాకు కొంచెం మోటివేషన్‌గా ఉంటుంది. ఇక్కడ మనకు బిఫోర్ చూసినట్టుగా ఇక్కడ చూపిస్తుంది. ఒక 1 సెకండ్ ఆగండి. ఆ పేజ్ నేను చూపిస్తాను. ఇక్కడ ఆల్రెడీ లింక్డ్ అని ఉంది కదా! ఇక్కడ ఇలా మనకు చూపిస్తుంది. మనకు ఆల్రెడీ లింక్డ్ అని చూపిస్తుంది. అప్పుడు మనది సక్సెస్‌ఫుల్‌గా మన ఆధార్ అండ్ పాన్ లింక్ అయిందని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ ఇంకేమైనా మీకు డీటెయిల్స్ ఎంటర్ వల్ల లింక్ కాకుంటే దగ్గరలో ఏదైనా మీ సేవకెళ్ళి ఒకసారి వాళ్ళ ద్వారా చెక్ చేపించుకోండి. ఖచ్చితంగా డిసెంబర్ 31 లోగా ఈ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసుకోండి. లేదంటే గవర్నమెంట్ అయితే పక్కా పాన్ డిసేబుల్ అవుతుందని మెన్షన్ చేశారు.